విషయం రానికి ఎక్సైజ్ శాఖలో మొత్తం ఇవేనంట, సిఫార్సు లేఖలే అంట. పైరవిలకే పట్టం, ఎక్సైజ్ శాఖలో మంత్రుల సిఫార్సుల మేరకే పోస్టింగ్స్. పేషీలో పనిచేస్తున్న వ్యక్తులదే కీరోల్. భారీగా ముడుపులు అందినట్టు ఆరోపణలు. అడిగిన ప్లేస్ ఇవ్వలేదని ఎమ్మెల్యేల అలక. చూసినావా? డిమాండ్ ఉంటుందంట పోస్టింగ్. ఎక్సైజ్ అంటే కళ్ళు శాఖ అన్నట్టు. ఇది మందు శాఖ, కళ్ళు శాఖ. ఈ కళ్ళు శాఖ, మందు శాఖలో ఎక్కడెక్కడ ఆమ్దాన్ ఉంటే ఆ ఎమ్మెల్యే లెటర్లు సిఫార్సు ఇస్తే అక్కడ పోస్టింగ్ ఇస్తారు. ఎక్సైజ్ ఎస్ఐకి, ఎక్సైజ్ సిఐకి, ఎక్సైజ్ ఉన్నతాధికారులకు. వాళ్ళు బగ్గా సంపాదించుకొని మళ్ళా ఆ ఎమ్మెల్యేకు కప్పం కడతారు. ఈ బెల్ట్ షాప్ల దందానే ప్రతి మండలానికి 2 కోట్ల రూపాయల దందా జరుగుతుంది. ప్రతి మండలానికి 2 కోట్ల రూపాయల దందా. యావరేజ్గా 6-7 మండలాలు వేసుకున్నా కూడా నియోజకవర్గానికి యావరేజ్గా 6-7 మండలాలు వేసుకున్నా కూడా దాదాపు ఒక 15 కోట్ల దందా జరుగుతుంది. ఓన్లీ బెల్ట్ షాపులు, వైన్ షాపుల నుంచి తెచ్చుకొని బెల్ట్ షాపులు. ఇంకా వైన్ షాపుల దందా కాదు ఇది, ఓన్లీ బెల్ట్ షాపుల దందాని. ఎంత ఉంది ఎక్సైజ్ చూద్దాం ఒకసారి. ఇక ఎక్సైజ్ శాఖలో ఇటీవల జరిగిన బదిలీలపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పనితీరు, నిబద్ధత ఆధారంగా కాకుండా కేవలం సిఫార్సుల మేరకే పోస్టింగ్స్ ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రుల సిఫార్సు చేసిన అధికారులకే ఫోకల్ స్థానాలు కేటాయించి మిగతా వారికి అప్రాధాన్యత ఉన్న స్థానాలను బదిలీ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే వ్యవహారం వెనుక ఒక పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు చర్చ జరుగుతుంది. సిగ్గు అనిపిస్తలేదురా మీ ఎమ్మెల్యేలు కాలిపోను? మీరు ఎమ్మెల్యేలు గెలిచింది ఆ కళ్ళు దాంట్లో పనిచేసే అధికారులకు పోస్టింగ్లు ఇవ్వడానికి కారణాయన మీరు ఎక్సైజ్ మినిస్టర్కు లెటర్లు సిఫార్సులు ఇవ్వడానికి, అధికారులకు సిఫార్సులు ఇవ్వడానికి మీరు గెలిచింది. మీ నియోజకవర్గంలో అక్షరాస్యత ఎట్లా ఉంది, నా నియోజకవర్గంలో ప్రభుత్వ బడి ఎట్లా ఉంది, నా నియోజకవర్గంలో ప్రభుత్వ వైద్యశాలలు ఎట్లా ఉంది, నా నియోజకవర్గంలో రైతాంగ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, నా నియోజకవర్గంలో రైతులకు కల్తీ లేని విత్తనాలు దొరుకుతున్నాయా, ట్రాక్టర్లు సదుపాయం ఉన్నదా, మంచినీళ్ళు ఉన్నాయా, కనీసం ఆసుపత్రిలో రాత్రి పోతే ప్రభుత్వ ఆసుపత్రులు ఎవరైనా పనిచేస్తుందా, ఎమర్జెన్సీ ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయా, నా రోడ్ల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, నా కార్మికులు ఎట్లా ఉన్నాయి, నా కర్షకులు ఎట్లా ఉన్నారు, ప్రభుత్వ స్కూళ్ళలో నిజంగానే అందుతున్నాయా సౌకర్యాలు, మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజనం పర్ఫెక్ట్గా అందుతుందా? ఇవన్నీ గదరాబాయ్ మీరు చేయాల్సింది. ఎమ్మెల్యేలు లుచ్చగాలు తయారయ్యారు. ఎట్లా ఇన్కమ్ ప్లేస్కు డిమాండ్. ఎక్సైజ్ శాఖలో కింది స్థాయి నుంచి మొదలుకొని పై స్థాయి అధికారి వరకు ప్రతి నెల మామూలు తీసుకుంటున్నారనేది బహిరంగ రహస్యం. సిగ్గు లేదు ఇంకా. అయితే అత్యధికంగా ఆదాయం ఉండే ఏరియాలో పనిచేసేందుకు అధికారులు పోటీలు పడుతుంటారు. ఇటీవల డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ కమిషనర్ పోస్టులకు ప్రమోషన్లు ఇస్తూ బదిలీలు చేశారు. పోస్టింగ్ ఇచ్చే ప్రక్రియలో పెద్ద ఎత్తున పైరవీలు జరిగినట్టు తెలుస్తున్నది. స్వయంగా మంత్రులు, ఎంపీలు, సలహాదారులు ఫలానా అధికారికి ఫలానా చోట పోస్టింగ్ ఇవ్వాలనే సిఫార్సు లెటర్లు ఇచ్చారు. ఒక్కో పోస్టుకు 2-3 మంత్రులు లెటర్లు పంపగా కొన్ని పోస్టులకు మంత్రులు, కీలక ఎంపీలు, ప్రభుత్వ సలహాదారులు సైతం సిఫార్సు లెటర్లు ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఎవరికి ప్రియారిటీ ఇవ్వాలో తెలియక అధికారులు సతమతం అవుతున్నట్టు టాక్ ఉంది. ఈ ప్రక్రియలో పలు దఫాలుగా వడపోసిన తర్వాత కొందరి సిఫార్సు మేరకు పోస్టింగ్ ఇచ్చినట్టు సమాచారం. సిఫార్సుల వెనుక ముడుపులు అందినాయంట బాగానే. సహజంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల వద్దకు సిగ్గులేని మంత్రులు, సిగ్గులేని ఎమ్మెల్యేలు, సిగ్గులేని ఎమ్మెల్సీలు అనే చెప్పుకోవాలి. ఎంపీలు సిగ్గు శరం లేదు మీకు అసలు. ఈ పైరవీలేంద్ర నాయన వెళ్ళి అధికారులు పోస్టింగ్స్ కోసం సిఫార్సు లెటర్లు తెచ్చుకోవడం సహజం. కానీ ఎక్సైజ్ శాఖలో జరిగే పోస్టింగ్లో మాత్రం పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ దందాలో మంత్రుల పేషీలో పనిచేస్తున్న వ్యక్తుల కీలక పాత్ర పోషించినట్టు ప్రచారం జరుగుతున్నది. అందులో భాగంగానే పలువురు మంత్రుల పేషీల నుంచి పదే ఎక్సైజ్ శాఖ అధికారులకు పోస్టింగ్స్ విషయంలో ఫోన్లు వచ్చినట్టు తెలిసింది. పోస్టింగ్స్ విషయంలో కేవలం మంత్రులు, ఎంపీలకే ప్రాధాన్యత ఇచ్చి తమను నిర్లక్ష్యం చేశారనే ఆవేదనలు కొందరు
కొందరు ఎమ్మెల్యేలు ఉన్నట్లు ప్రచారం. కీలక అధికారులకు లబ్ధి. మంత్రులు ఎంపీల సలహాదారుల సిఫార్సుల మేరకు పోస్టింగ్స్ ఇచ్చిన ఎక్సైజ్ శాఖలో కీలక హోదాలో పనిచేస్తున్న అధికారులు పనిలో పనిగా తమకు సన్నిహితంగా ఉంటున్న కింది స్థాయి అధికారులకు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని అత్యంత ఫోకల్ ఏరియాలో పోస్టింగ్స్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. దీంతో సదరు కీలక అధికారుల మంచి చెడులను చూసుకొని బాధ్యతలో భాగస్వామ్యం కల్పించారని ప్రచారం ఉద్యోగ వర్గాల్లో జరుగుతుంది. అయితే పోస్టింగ్స్ ఇచ్చే ప్రక్రియలో 1-2 సామాజిక వర్గానికి చెందిన అధికారులకే ఫోకల్ స్థానాలు ఇచ్చి మిగతా వర్గాలకు నాన్ ఫోకల్ స్థానాలు ఇచ్చినట్టు సమాచారం అందుతుంది. ఏం సమాధానం చెప్తావే నువ్వు ఎక్సైజ్ మినిస్టర్గా ఉండి? రిజైన్ చేసి పోలేవు. దీనికి ఎందుకు ఇక నువ్వు జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ మినిస్టర్గా దండకు కదా నువ్వు ఉండి కంట్రోల్ చేయాల్సింది కదా. వైన్ షాప్లను కంట్రోల్ చేసి, బెల్ట్ షాప్లను కంట్రోల్ చేసి గుడుంబ మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా నడుస్తూ ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కావచ్చు, ములుగు జిల్లా కావచ్చు, పెద్దపల్లి జిల్లా కావచ్చు, అటుపోతే మంచిర్యాల జిల్లా కావచ్చు, అటుపోతే ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా కావచ్చు, ఇటు వస్తే నిజామాబాద్ కావచ్చు, కామారెడ్డి కావచ్చు, అన్ని ఏరియాలల్లో మహబూబ్ నగర్ కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, విపరీతంగా గుడుంబ మహమ్మారితో చచ్చిపోతున్నారు ప్రజలు. మంచిర్యాల జిల్లాలో చచ్చిపోయింది గుడుంబ మహమ్మారితో. ఆ గుడుంబాన్ని కంట్రోల్ చేయాల్సిన ఆవశ్యకత ఎక్సైజ్ శాఖ దగ్గర ఉంటుంది. ఇది రిజైన్ చేయండి మీరు. జూపల్లి కృష్ణారావు నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపో. ఇంత సిఫార్సులు ఎందుకే? ఈ సిఫార్సు లేఖలు ఒక రైతుల పట్ల మీకు ప్రేమ ఉంటే ఈ సిఫార్సుల లేఖలు ఉండేది. రైతుల పైన అరే ఇగో మా రైతులకు మంచి చేయాలని ఇటువంటి సిఫార్సు లేఖలు ఒక్క నా కొడుకని ఇచ్చిండ ఎమ్మెల్యే అంటాడు, ఎంపీ అంటాడు, మంత్రి అంటాడు. దేనికోసం మీరు పనిచేస్తుంది? రైతాంగం కోసం పనిచేయాలి కదా. కళ్ళు దుకాణాల కోసం, వైన్స్ దుకాణాల కోసం, బార్ల దుకాణాల కోసం, గుడుంబాల కోసం మీరు పనిచేస్తూ ఉన్నారు. ఎక్సైజ్లో కింది స్థాయి కానిస్టేబుల్ నుంచి పై స్థాయి ఎస్పీ వరకు ప్రతి ఒక్కరు లంచాలు తీసుకుంటున్నారు. ఒక్క గుడుంబ షాప్ను కంట్రోల్ చేస్తలేరు. నాతో ఎవరైనా ఛాలెంజ్ చేసేవాడు ఉంటే రండి, భూపాలపల్లి జిల్లాలో ఎన్ని కావాలంటే అన్ని చూపిస్తా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కావాలంటే అన్ని చూపిస్తా నీకు. ప్రతి ఊర్లో 20 బెల్ట్ షాపులు ఏందిరా నాయన? నీ చెప్పుతో నువ్వే కొట్టుకోండి. ఇక మీరు 20 బెల్ట్ షాపులు 10-15 గుడుంబ షాపులతో నా తెలంగాణ వర్ధిల్లుతున్నదా? సిగ్గులేని జన్మ. ఎందుకు ఈ బతుకు? మీ బతుకు జడ ఎందుకు ఇటువంటి బతుకు? ఇక ఏడాదిన్నరలో ఎలివేటెడ్ కారిడార్లు, డైరీ ఫామ్, షామీర్పేట్ కారిడార్లపై సర్కార్ ఫోకస్. పారడైజ్ టు డైరీ ఫామ్ కారిడార్ పనులు 45% పూర్తి. ఆగస్టు వరకు రక్షణ శాఖ భూముల సేకరణ జరుగుతుంది. ఇక్కడ కొంచెం నడుస్తూ ఉంది వర్క్. 75,000 కోట్ల నష్టాన్ని భరించాం. చర్యలు లేకుంటే గ్యాస్ సిలిండర్ 2,000 అయ్యేది. వ్యూహం దౌత్యంతో చమురు సంక్షోభాన్ని అధిగమించాం. ప్రధాని మోదీ రాజస్థాన్లో ఆయిల్ రిఫైనరీ ప్రారంభం. ఆస్ట్రేలియాలో మోదీని చంపేస్తాం. సోషల్ మీడియాలో బెదిరింపులు. 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు కూడా ఉంటాయి. టెలిగ్రామ్పై కేంద్రం కూడా పైరసీ మూవీలు, ఓటీటీ కంటెంట్ వ్యాప్తిపై ఆగ్రహం, నోటీసు జారీ. నిజంగానే 75,000 కోట్ల నష్టాన్ని భరించడం అంటున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని చూపించేసి, హార్బోర్ జలసంధి మూసివేత చూపించేసి, ఇక్కడ నా భారతదేశ ప్రజలపైన పిండి చేసిండ్రు. పెట్రోల్, డీజిల్, గ్యాస్. మరి అక్కడ జలసంధి క్లోజ్ అయిపోయింది, ఓపెన్ అయింది. 2 దేశాల మధ్యలో సఖ్యత పెరిగింది. ఎక్కడ ఇబ్బందులు లేవు. పెంచిన ధరలు ఎప్పుడు తగ్గిస్తారు? నా పెట్రోల్ రేట్లు, నా డీజిల్ రేట్లు అని అడుగుతున్నాం. మొన్న కమర్షియల్ సిలిండర్లు తగ్గించినావు. ఈ డొమెస్టిక్ ఇంట్లో వాడే సిలిండర్లు ఎప్పుడు తగ్గిస్తారు? ఈ డీజిల్ పెట్రోల్ రేట్లు ఎప్పుడు తగ్గిస్తారు? పెంచడం మంచిగానే పెంచుకుంటూ పోతున్నారు, ఎప్పుడు తగ్గిస్తారు?